హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పునుగులు విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ చూద్దామా. హాఫ్ కప్ ఇడ్లీ పిండి తీసుకోనండి. కొంచెం పులిసింది అయితేనే చాలా బాగుంటుంది. 3/4 కప్పు మైదా పిండి తీసుకోనండి. అందులోనే కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోనండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోనండి. మాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోనండి. మంచిగా పిండినంతా కలపండి. వాటర్ అస్సలు వేయొద్దండి. వాటర్ వేశారు అని అంటే జారుగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఆపకుండా మంచిగా కలుపుకోనండి. చూడండి, పిండి ఇలా తేలిక పడాలి. నేను వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోనండి. ఈలోపు మనం పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఒక కళాయి పెట్టుకొని కొన్ని పల్లీలు తీసుకోనండి. అందులోనే ఒక 3 పచ్చిమిర్చి వేసుకోనండి. ఒక 2 వెల్లుల్లి వేసుకోనండి. కొంచెం నూనె యాడ్ చేసి మంచిగా వేయించుకోనండి. కలుపుతూ వేయించాలండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, ఇలా కలుపుతూనే వేయించాలండి. కలపకపోతే అడుగంటిపోతాయి, బాగుండదు. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోనండి, టేస్ట్ బాగుంటుంది. వేయించుకున్న పల్లీలన్నింటినీ మిక్సీ జార్లో యాడ్ చేసుకోనండి. అదే కళాయిలో ఇంకొంచెం నూనె యాడ్ చేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఒక 2 ఎండుమిర్చి వేయండి. ఒక 1/2 స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకోనండి. కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోనండి. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోనండి. చూడండి, తాలింపు వేగిపోయింది. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. కొంచెం చింతపండు యాడ్ చేసుకోనండి. ఆ క్లిప్ మిస్ అయింది. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. నేను కొంచెం గట్టిగానే పట్టాను, అలానే బాగుంటుంది. లేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి జారుగా యాడ్ చేసుకోనండి. ఇప్పుడు బోండాలు వేసుకుందామండి. వేసే ముందు మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి, లేదంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయి, పేలిపోతాయి. ఒకసారి మంచిగా కలిపి చిన్న చిన్నగా వేసుకోనండి. చూడండి, ఈ కలర్లో వస్తే సరిపోతాయండి. ఇప్పుడు తీసేసుకుందాము. అలాగే ఇంకొక బ్యాచ్ యాడ్ చేసుకోనండి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయండి, మరీ ఎక్కువ వేగనవసరం లేదు. పైన క్రంచీగా, లోపల గుల్లగా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైం స్నాక్స్లా ట్రై చేయండి, లేదంటే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో, మంచిగా పొంగాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.